సార్ ఇప్పుడు కొంతమంది విద్యార్థులకి కానీ కొంచెం సీనియర్ అధ్యాపకులు కానీ చెప్పేది ఏంటంటే స్కోరింగ్ సబ్జెక్ట్స్ అనే మాట ఎక్కువగా వింటుంటాం మనం పరీక్షల సమయంలో. నా స్కోరింగ్ సబ్జెక్ట్ తెలుగు, నా స్కోరింగ్ సబ్జెక్ట్ బయాలజీని అంటున్నాం. అసలు ఏంటి ఈ స్కోరింగ్ సబ్జెక్ట్స్ మీద విద్యార్థులు ఎలా ఫోకస్ చేయాలి? ఎంపీసీ పిల్లలకు 470, 465, 466 కూడా వస్తున్నాయి. అవును అవును అవును. బైపీసీ 434 వస్తున్నాయి. అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి కదా మార్కులు వచ్చేది. అవును అవును. ఈవెన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో ఉండే పిల్లలు కూడా 500కి 490 కూడా క్రాస్ అయిపోతున్నాయి. సో అలాంటప్పుడు ఈ సబ్జెక్ట్ స్కోరింగ్ ఆ సబ్జెక్ట్ స్కోరింగ్ కాదనేది ఏం లేదు. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కూడా ఏం చేస్తున్నారంటే పిల్లలు సరిగ్గా ఆన్సర్స్ వస్తే ఫుల్ మార్కులు వేసేస్తున్నారు. మన పూర్వకాలంలో తెలుగు 80 మార్క్స్ కన్నా రావడం కష్టంగా ఉండేది. మ్యాథమెటిక్స్ ఒకటే 100% స్కోరింగ్ సబ్జెక్ట్గా ఉండేది. కానీ ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మార్కులు వేసేస్తున్నారు. మీరు రాసే ఆన్సర్ ప్రిసైజ్గా, యాక్యురేట్గా, యాప్ట్గా ఉంటే ఫుల్ మార్కులు వేసేస్తారు. కాబట్టి ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ స్కోరింగే. కాబట్టి ఒక సబ్జెక్టు స్కోరింగ్, ఇంకోటి సబ్జెక్ట్స్ నాన్ స్కోరింగ్ అనేది ఇప్పుడు ఆ బైఫర్కేషన్ లేదండి. స్కోర్ ఎప్పుడు వస్తుంది? మీరు ఇంట్రెస్ట్గా చదివితే ఆ సబ్జెక్ట్ మీరు ఇట్ విల్ బి ఏ స్కోరబుల్. ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు అంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది. ఇక చూసాను కోర్స్ ఎంపీసీఓ బైపీసీ మీరు తీసుకున్నారు, కామర్స్ ఆర్ట్స్ తీసుకున్నారు. మీరు తీసుకున్న తర్వాత ఇంకా మీరు ఒక మార్క్ ఏ రెండింగ్కి వచ్చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు నాకు సబ్జెక్ట్ ఇష్టం లేదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు.